కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. முப்பத்தி மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கவியே துயிலாய் செப்பமுடையாய் திழலுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலாய் முக்கமும் தத்தொழியும் தன்றும் மணாளனை இப்போதே எம்மை నీరాట్టేలోరెంబావాయ్. 33 కోట్ల దేవతలకు ఆపద రాకుండా ముందు నిలిచి యుద్ధభూమిలో నిలబడి శత్రువుల వల్ల దేవతలకు వచ్చేటటువంటి భయాన్ని తొలగించేటటువంటి ఓ మహాబలశాలి, చాలా బలం కలిగిన వాడు బలశాలి. మేలుకోవయ్యా, ఇంకెంతసేపు పడుకుంటావు? 33 కోట్ల మంది దేవతలకు భయం కలిగినప్పుడు తానే ముందుండి మీరు వెనకుంటండి అని అభయం ఇస్తాడు. భయం లేదు అని చెప్పి తాను ముందుండి వాళ్ళకున్న భయాన్ని పోగొడతాడు. అటువంటి ఏదో నేను అన్నాను అనుకోండి, నీకేం భయం లేదు నేను చూసుకుంటానంటే, ఆ ముందర నువ్వు కుర్చీలోంచిలే చూద్దామంటారు. నా దగ్గర బలం ఉంటే కదా మీకు భయం లేదని నేను వాళ్ళకి కాపాడతానని ధైర్యం చెప్పడం. కనుక ఈయన బలశాలి గనక, బలం ఉన్నవాడు గనక ఆ పని చేసే అధికారం ఉంది కనుక, ఓ బలశాలి, దేవతలకే భయం లేకుండా చేసినటువంటి వాడివి, వక్రస్వభావం లేదు నీకు, ఏదైనా సూటిగానే చేస్తావు, బలిష్ఠుడు, ఆశ్రితుల శత్రువులను నీ శత్రువులుగా భావించి వారికి భయజ్వరం కలిగిస్తావు. నిన్నెవరు ఆశ్రయించారో వాళ్ళకి ఎవరన్నా శత్రువులు ఉన్నారనుకో, ఆ శత్రువులనే నువ్వు భయపడతావు. తాను ఆశ్రయించింది పొగుడుతున్నారు, ఆయన లక్షణాన్ని చెప్తున్నారు. ఇప్పుడు నేను నిన్ను ఆశ్రయించాం, మాకు శత్రువులు ఎవరుంటే వాళ్ళని నువ్వు భయపెడతావు, అంటే మాకు శత్రువుల వల్ల భయం లేకుండా చేస్తావు. మేము శత్రువులను ఏం చేయక్కర్లా, నీ కాళ్ళు పట్టుకుంటే చాలు, నువ్వు చూసుకుంటావు వాళ్ళ సంగతి, అంతే కదా. అట్లాంటి వాడివి నువ్వు, నిర్మలమైన స్వభావం కలిగిన వాడివి. లేవయ్యా, మేలుకో, బాగానే ఉంది, నువ్వు పడుకున్నాను అంటున్నావు, కానీ బంగారు కలశాలు లాంటి స్తనాలు, దొండపండు లాంటి ఎర్రని పెదవులు, సన్నని నడుము కలిగి ఉన్న ఓ నీలాదేవి పరిపూర్ణురాలా అన్నారు. పరిపూర్ణురాలంటే ఎప్పుడు పూర్ణత్వం వస్తుంది? తాను అనుకున్న తీరినప్పుడు. కృష్ణుడిని ఆవిడ పొందింది కనుక ఆవిడ పరిపూర్ణురాలు. మరి వీళ్లకో కృష్ణుడిని పొందలేదుగా, అందుకని పూర్ణత్వం లేదు. ఆవిడ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. లక్ష్మీ సమానురాలా, మేలుకోమ్మ, గాలి వీచటానికి విసనకర్ర కంచు అద్దం మాకిచ్చి నీ ప్రియుడకు కృష్ణుడితో కలిసి మేము స్నానం చేసేట్టు చెయ్యి. ఇది విసనకర్ర అద్దం రెండు. ఆ రోజుల్లో అద్దాలు ఎట్లా ఉండేవి? మనలాంటి గాజు అద్దాలు కావు, మంచి కంచు పళ్ళెంలాగా ఉండి దాని మీద మెరుగు పెట్టేవారు. ఇలా 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 మెరుగు పెట్టేటప్పటికీ ముఖం ప్రతిబింబించేది, అంతే. అలాంటి అద్దం విసనకర్ర. నీ రెండు చేతుల్లో రెండు ఉన్నాయి కదా, అలంకారం చేసుకోవడానికి సంకేతంగా అద్దం, విశ్రాంతి తీసుకోవడానికి సంకేతంగా, అలసట తీర్చుకుని విశ్రాంతి తీసుకోవడానికి సంకేతంగా విసనకర్ర. ఆ రెండు మా చేతికి ఇచ్చి నీ ప్రియుడితో కలిసి మేము స్నానం చేయడానికి అవకాశం. ఇక్కడ మళ్ళీ స్నానం, ఈ స్నానమే స్నానం. ఇంతకుముందు స్నానాల గురించి చెప్పుకున్నాం కదా. మామూలుగా శరీరానికి ఉన్న మకిలిపోయే స్నానం ఒకటైతే, మనస్సుకి పవిత్రీకరణ చేసే స్నానం మరొకటైతే, జ్ఞానం అనేటటువంటి స్నానం మరొకటైతే, ఇప్పుడు భక్తి అనే స్నానం ఒకటైతే, ఇది భగవద్ అనుగ్రహం అనేటటువంటి స్నానం. ఇన్ని స్నానాలు, అందుకే స్నానం చేద్దాం రండి, స్నానం చేద్దాం రండి, స్నానం చేద్దాం రండి అంటుంటే ఏమిటా స్నానం? కృష్ణుణ్ణి తమ కోరిక తీర్చడానికి ప్రేరేపించమని నీలాదేవిని కూడా వీడు ప్రార్థించారు. ఇంకా అప్పటికి 20 రోజుల సాధన అయిపోయింది.
నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసన్ స్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథం త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.